కాంగ్రెస్ సర్కార్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఓయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనల్ని కవర్ చేసిన పాపానికి జర్నలిస్టు శ్రీచరణ్పై పోలీసులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కల్వకుర్తి పోలీస్ స్టేషన్లో జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. జర్నలిస్టు శ్రీచరణ్పై దాడి చేసిన పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతకుముందు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి అంబేద్కర్ చౌరస్తాలో జర్నలిస్టులు నిరసన తెలిపి అంబేద్కర్కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి మీడియా వ్యవస్థ పైన రాష్ట్రంలో దాడులు జరుగుతూ ఉన్నాయి. వాయిదా వేయాలని చెప్పేసి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న క్రమంలో ఆ వార్తను కవర్ చేయడానికి వెళ్ళినటువంటి G24 న్యూస్ ఛానల్ సంబంధించినటువంటి శ్రీచరణ్ అనే జర్నలిస్టు పైన పోలీసులు విచక్షణ రహితంగా ప్రవర్తించారు. తర్వాత బూతులు మాట్లాడుతూ తర్వాత అక్కడికి గల్లబట్టి ఈడ్చుకెళ్ళి పిడిగుద్దులు గుద్దినటువంటి పరిస్థితి. దీనిని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి జర్నలిస్టులంతా కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు దానికి నిరసనగా కల్వకుర్తి నియోజకవర్గంలోని జర్నలిస్టులంతా కూడా మహబూబ్నగర్ చౌరస్తాలో తర్వాత నిరసన వ్యక్తం చేసి ఇక్కడ ఆర్డీఓ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది. మీడియా పైన అంటే అందరూ కాదు, కొంతమంది పోలీసులు పనిగట్టుకొని చేసినట్టుగా నిన్నటి విషయం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. అంటే వాళ్ళు మాట్లాడే విధానం అన్పార్లమెంట్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఎవరైనా ఉండొచ్చు, అంటే శాటిలైట్ అనుకోలేదు మేము, లేదంటే మేము సోషల్ మీడియా అనుకున్నాము, అది కాదు. ఒక జర్నలిస్ట్ అన్నప్పుడు తర్వాత ఒక వ్యక్తికి కూడా స్వేచ్ఛ ఉంటుంది. ఆ వ్యక్తులను కూడా అన్పార్లమెంట్ మాట్లాడే అటువంటి హక్కు ఎవరికి కూడా లేదు. ఆ హక్కును వాళ్ళు సొంతం చేసుకున్నట్టుగా తర్వాత రాజ్యాంగాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నట్టుగా నిన్న ప్రవర్తించి మాట్లాడడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి పోలీసులు నిజంగా కూడా దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది మరి అంటే మీడియా హక్కులను కూడా వాళ్ళ చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది ఇండైరెక్ట్గా బెదిరిస్తూ ఉన్నారు. జర్నలిస్టుకు ఆపద వచ్చినా ఫస్ట్ మీకే పోలీసులకే ఫోన్ చేస్తారు. దాడులకు పాల్పడితే మరి ఎవరికి చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా తీవ్రంగా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడే కాదు, ఎక్కడైనా, ఒక ఉస్మానియానే కాదు, ఎక్కడ పునరావృతమైనా అని మేము కార్యాచరణ సిద్ధం చేసుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమాన్ని కన్నా మించి తరహాలో ఉద్యమిస్తాం. కాబట్టి ఎవరైతే అతి చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా జాగ్రత్తగా ఉండి మీడియా పట్ల స్నేహభావంతో మెలగాలని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇలాంటి పునరావృతం అయితే తీవ్రమైనటువంటి తర్వాత ప్రతిఘటిస్తామని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలుపుతున్నాం.